హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు ఇచ్చారు. దాని మీద ఒకరిద్దరు మినహా అందరూ పార్టీ మారలేదని చెప్తూనే అభివృద్ధి కోసమే తాము పార్టీ మారినట్టు వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మినహా మిగతా 9 మంది ఎమ్మెల్యేలు సీఎం రేవంత్తో భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది. ఈ సందర్భంగా వాళ్లకు న్యాయపరంగా సహాయ సహకారాలు అందిస్తామని, అండగా ఉంటామని సీఎం చెప్పినట్టు ఇవాళ వార్తల్లో ప్రధానంగా కనిపించింది. అయితే ఈ మీటింగ్కు శ్రీహరి గైర్హాజరు కావడం వెనక ఏం కారణాలు ఉంటాయని ఆరాధిస్తే ఆయన ఉప ఎన్నికకు మానసికంగా సిద్ధమయ్యారు అనే అభిప్రాయం కూడా ఆ నియోజకవర్గంలో వ్యక్తమవుతుంది. ప్రధానంగా పార్టీ మారిన ఎమ్మెల్యేల్లో ఎవరి అభిప్రాయం ఎలా ఉన్నా కానీ అంతిమంగా వాళ్ళ అభిప్రాయం తీసుకున్న తర్వాత, వాళ్ళ వివరణ తీసుకున్న తర్వాత స్పీకర్ నిర్ణయం తీసుకుంటారు. ఆయనదే నిర్ణయం ఫైనల్ కనుక. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా కొనసాగుతూనే ఆయన కాంగ్రెస్ సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు. సో సాంకేతికంగా ఆయన చిక్కుల్లో పడే అవకాశం కనిపిస్తున్నది. అయితే దానంతో పాటు కడియం శ్రీహరి, తెల్ల వెంకట్రావు, పోచారం శ్రీనివాసరెడ్డిలు రాజీనామా చేస్తారని, ఉప ఎన్నికలకు సిద్ధపడుతున్నారు అని కొంతకాలం కిందట వార్తలు వచ్చాయి. ఆ వార్తలకు బలం చేకూర్చే విధంగానే కడియం శ్రీహరి కూడా తన నియోజకవర్గంలో ఇటీవల కాలంలో ఎక్కువగా ఆయన పర్యటిస్తున్నారు. తాను చేసిన అభివృద్ధిని గుర్తించాలని కోరుతున్నారు. తనకు మళ్ళీ అవకాశం ఇవ్వాలన్నట్టే ఆయన కోరుతున్నారు. కవిత, హరీష్ రావు, సంతోష్ల మీద చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో కూడా ఆయన దీని మీద స్పందించి బీఆర్ఎస్ను తాను వీయడానికి కారణం కవిత లిక్కర్ స్కామ్లో ఆరోపణలు ఎదుర్కోవడం, అరెస్ట్ కావడం, జైలు జీవితం గడపడం అని అన్నారు. అంటే ఒక రకంగా బీఆర్ఎస్ను బదనాం చేసి కార్యక్రమంలో భాగంగానే ఆయన వ్యాఖ్యలు చేశారని అనుకోవచ్చు. ఎందుకంటే ఆ ఎపిసోడ్కు ఇప్పటికేం సంబంధం లేదు. కానీ స్పీకర్ ఫిరాయింపు ఎమ్మెల్యేల పిటిషన్ల మీద 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్న ఒక ఉత్కంఠ నేపథ్యంలోనే ఈ పరిణామాలను జరగడం గమనార్హం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.